హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్స్ వరల్డ్ ఛానల్స్. మనం ఈరోజు చేయబోతున్న వంటకం చికెన్ విత్ లెమన్. చూడ్డానికి సరికొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా నిమ్మకాయ కూడా ఒక పాత్రను పెట్టుకోండి. అందులో సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎంత కావాలో అంత మీరు క్వాంటిటీ వేసుకోండి అండి. వేసుకున్నాక మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేయండి. ఆనియన్స్తో పాటు 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించండి. ఎందుకంటే లేకుంటే పచ్చి పచ్చిగా వాసన వస్తుంది. సో ఈ కలర్ వచ్చేంత వరకు వేయించండి. తర్వాత అందులో శుభ్రంగా కడిగినటువంటి చికెన్ని వేయండి. చికెన్ని అంతా వేసి మంచిగా కలపండి. అలా కలిపిన తర్వాత సరిపడా పసుపు వేయండి. పసుపు చాలా హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత ఇప్పుడు స్టార్ ఐటమ్ ఆఫ్ ద నిమ్మకాయ 2 పిండండి, 2 వక్కలు. చాలా బాగుంటుందండి. నిమ్మకాయ చికెన్ సూపర్ కాంబినేషన్ అండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసి తింటారండి. సో ఇది బ్యాచిలర్స్కి చాలా తేలిక అవుతుందండి. ఆ తర్వాత కాసేపు మూత పెట్టి ఉడకనియండి. ఆ తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. తర్వాత కాసేపు అయిన తర్వాత కారం వేసుకోండి. చాలా బాగుంటుంది. కలర్ కూడా చాలా మంచిగా వస్తుంది. మీకు ఎంత కారం కావాలో మీరు తినేంత కారం వేసుకోండి. మంచి కలపండి. కలిపిన తర్వాత ఇలా కలర్ఫుల్గా కనబడుతుందండి. చాలా బాగుంది కదండి. అదే అండి నిమ్మకాయ చికెన్లో స్పెషల్. చూడండి, ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. తర్వాత తగినంత మీరు సాల్ట్ వేసుకోండి. తర్వాత సూర్య చికెన్ మసాలా చాలా గుమగుమలాడుతుందండి కూరని. చికెన్ మసాలా వేసుకొని చక్కగా మరోసారి మొత్తం కలపండి. అలా కలిపిన తర్వాత చూడండి ఎంత బాగుందండి. కలిపిన తర్వాత ఒక 1 మినిట్ అలా మూత పెట్టండి. ఎందుకంటే మసాలా ఫ్లేవర్ ముక్కలకు చాలా బాగా పట్టుకోవాలి కదా. తర్వాత తీసి చూడండి, మొత్తం కంప్లీట్ అండి. చూడండి ఎంత ముక్క ఎంత బాగుందండి. చాలా తేలిక అయిపోయింది కదండి. పెద్ద సామాన్లు ఏం అవసరం లేదండి. ఇంట్లో ఉన్న చిన్నపాటి సామాన్లతోనే కావచ్చు. చివరగా కొత్తిమీర గార్నిష్ చేయండి. అలా 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 వేసి చూడండి. రెస్టారెంట్ స్టైల్లో లేదా అండి? ఉంటుందండి, ఉంటుంది. చూడండి మొత్తం కూర ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేయడమే అండి మిగిలింది. ఇలా చేసి ఇది చపాతీలో కానీ లాస్ట్ అన్నంలో కానీ తినండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మళ్ళీ మీరు నెక్స్ట్ డేనే తీసుకుంటారండి. అంత బాగుంటుంది కదండి. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.